హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా ఈరోజు మే 19, 20, 21 తేదీలకు సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మరియు జీకే క్వశ్చన్స్ అయితే చూద్దాము. సో ముందుగా ఫస్ట్ క్వశ్చన్, 58వ జ్ఞాన్పీఠ్ అవార్డును ద్రౌపది ముర్ము ఎవరికి ఎక్కడ ప్రదానం చేశారు? Who were presented the 58th Jnanpith Award by Draupadi Murmu and where was the ceremony held? Answer option B. గుల్జార్ రాంభద్రాచార్యులకు ఈ యొక్క అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే విజ్ఞాన్ భవన్ న్యూఢిల్లీలో జరిగింది. వివరాలు చూద్దాము. భారతదేశ సాహిత్య గొప్పతనాన్ని గుర్తు చేసే ఒక చిరస్మరణీయ వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 58వ జ్ఞాన్పీఠ్ అవార్డును కవి, గేయ రచయిత గుల్జార్ మరియు పండితుడు సాధువు రాంభద్రాచార్యులకు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ప్రదానం చేశారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో భారతీయ సాహిత్యాన్ని గాఢంగా తీర్చిదిద్దిన ఇద్దరు దిగ్గజ వ్యక్తులు భావోద్వేగపరంగా ప్రతిధ్వనించేటువంటి కవిత్వము మరియు గేయ రచన ద్వారా గుల్జార్ మరియు విద్య మరియు ఆధ్యాత్మిక సాహిత్యంలో ఆయన చేసిన కృషితో పాటు సంస్కృతము మరియు హిందీలో ఆయన చేసిన పాండిత్యం ద్వారా రాంభద్రాచార్యులను సత్కరించారు. నెక్స్ట్ క్వశ్చన్, మిస్ వరల్డ్ 2025 స్పోర్ట్స్ ఛాలెంజ్లో గోల్డ్ మెడల్ గెలిచిన మిస్ ఎస్టోనియా ఎలిస్ రాన్మా ఏ నగరంలోని స్టేడియంలో ఈ ఘనత సాధించింది? ఎట్ విచ్ స్టేడియం ఇన్ విచ్ ఇండియన్ సిటీ డిడ్ మిస్ Estonia Ellis Ranma win the gold medal in the Miss World 2025 Sports Challenge? Answer option C. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం, హైదరాబాద్. వివరాలు చూద్దాము. అథ్లెటిసిజం మరియు ప్రపంచ స్నేహానికి అద్భుతమైన ప్రదర్శనగా మిస్ ఎస్టోనియా ఎలిస్ రాన్మా హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మిస్ వరల్డ్ 2025 స్పోర్ట్స్ ఛాలెంజ్లో బంగారు పథకాన్ని గెలుచుకోవడం ద్వారా చరిత్ర సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా 107 మంది ప్రతినిధులతో పోటీ పడిన రాన్మా విజయము 2 దశాబ్దాలకు పైగా మిస్ వరల్డ్ పోటీలో ఎస్టోనియా తదుపరి రౌండ్కు చేరిన తొలి పురోగతిగా నిలిచింది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద సెమీకండక్టర్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ లాంచ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? భారత ప్రభుత్వం ప్రారంభించిన సెమీకండక్టర్ అభివృద్ధి పథకం పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి, ఇండియా సెమీకండక్టర్ మిషన్. వివరాలు చూద్దాము. సెమీకండక్టర్లు ఇప్పుడు డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు కేంద్రంగా ఉన్నాయి. స్మార్ట్ ఫోన్లు మరియు ఉపగ్రహాల నుండి ఎలక్ట్రిక్ వాహనాలు మరియు రక్షణ వ్యవస్థల వరకు ప్రతి దానికి కూడా ఇవి అవసరమవుతున్నాయి. పారిశ్రామిక యుగంలో చమురులాగే చిప్లను 21వ శతాబ్దపు క్రొత్త చమురుగా పరిగణిస్తారు. భారతదేశము సెమీకండక్టర్ల వ్యూహాత్మక మరియు ఆర్థిక ప్రాముఖ్యతను గుర్తించింది మరియు ప్రపంచ తయారీ మరియు ఆవిష్కరణ కేంద్రంగా తనను తాను స్థాపించుకోవడానికి ఇండియా సెమీకండక్టర్ మిషన్ను ప్రారంభించింది.
నెక్స్ట్ వన్, which sport is associated with the Indian team that won the SAF U19 Championship 2025 against Bangladesh at Golden Jubilee Stadium in Arunachal Pradesh? 2025లో అరుణాచల్ ప్రదేశ్లోని గోల్డెన్ జూబ్లీ స్టేడియంలో బంగ్లాదేశ్పై విజయం సాధించి సాఫ్ U19 ఛాంపియన్షిప్ గెలుచుకున్న భారత జట్టు ఏ స్పోర్ట్స్కు సంబంధించింది? ఆన్సర్ ఫుట్బాల్కి సంబంధించింది. వివరాలు చూద్దాము. అరుణాచల్ ప్రదేశ్లోని యూపీలోని గోల్డెన్ జూబ్లీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్లో భారత U19 ఫుట్బాల్ జట్టు బంగ్లాదేశ్ను 4-3 తేడాతో ఓడించి సాఫ్ U19 ఛాంపియన్షిప్ 2025ను గెలుచుకుంది. నిర్ణీత సమయంలో 1-1తో సమతూకం తర్వాత బ్లూ కోల్స్ తమ రెండవ ప్రాంతీయ టైటిల్ను గెలుచుకునే ఒత్తిడిలో ప్రశాంతతను ప్రదర్శించింది. గతంలో 2023లో టోర్నమెంట్ను గెలుచుకుంది. ఈ విజయంతో దక్షిణాసియా యూత్ ఫుట్బాల్లో భారతదేశము తన పెరుగుతున్న ప్రాముఖ్యతను పునరుద్ఘాటించింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ హిస్టారిక్ స్టెప్ వెల్ వాజ్ రీసెంట్లీ రీస్టోర్డ్ బై ద ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా బీయింగ్ held as a key project integrating heritage revival with sustainable water management? భారత పురావస్తు సర్వే సంస్థ ఇటీవల పునరుద్ధరించిన చారిత్రక మెట్ల బావి ఏది? ఇది నీటి సంరక్షణకు ప్రాముఖ్యతను సూచించే ఒక ముఖ్యమైన ప్రాజెక్టుగా గుర్తించబడింది. ఆన్సర్ ఆప్షన్ బి, రాజోన్ కి బావోలి. వివరాలు చూద్దాము. ఒక ప్రధాన వారసత్వ పరిరక్షణ ప్రయత్నంలో భాగంగా భారత పురావస్తు సర్వే సంస్థ ఢిల్లీలోని మెహ్రౌలీలో ఉన్నటువంటి 16వ శతాబ్దపు మెట్ల బావి రాజోన్ కి బావోలి పునరుద్ధరణను పూర్తి చేసింది. భారతదేశ నిర్మాణ మరియు పర్యావరణ వారసత్వాన్ని కాపాడటంలో చారిత్రాత్మక పునరుజ్జీవనాన్ని స్థిరమైన నీటి నిర్వహణ పద్ధతులతో మిళితం చేయడంలో ఈ ప్రాజెక్టు ఒక కీలకమైన అడుగుగా ప్రశంసించబడుతోంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అకార్డింగ్ టు ఎ రీసెంట్ నాసా స్టడీ యూజింగ్ గ్రెయిల్ మిషన్ డేటా, విచ్ లాంగ్ స్టాండింగ్ మిస్టరీ అబౌట్ ద మూన్ హ్యాస్ బీన్ రిజాల్వ్డ్? గ్రెయిల్ గ్రావిటీ రికవరీ అండ్ ఇంటీరియర్ ల్యాబొరేటరీ, దీని యొక్క అబ్రివేషన్. ఈ యొక్క మిషన్ నుండి అంటే గ్రెయిల్ మిషన్ నుండి వచ్చినటువంటి డేటా ఆధారంగా నాసా ఇటీవల చేసిన అధ్యయనము ఏమి పరిష్కరించిందో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ సి, చంద్రుని సమీప భాగం మరియు దూరపు భాగం మధ్య ఉండేటువంటి భిన్నతకు కారణాన్ని గుర్తించింది. వివరాలు చూద్దాము. గ్రెయిల్ మిషన్ నుండి వచ్చినటువంటి డేటా ఆధారంగా నాసా చేసిన ఒక కొత్త అధ్యయనము చంద్రుని సమీప భాగం దాని దూరపు భాగం నుండి నాటకీయంగా భిన్నంగా ఎందుకు కనిపిస్తుందనే దాని గురించి దశాబ్దాల నాటి రహస్యాన్ని చివరకు పరిష్కరించింది. ఈ పరిశోధనలు చంద్రుని అంతర్గత నిర్మాణము, అగ్నిపర్వత చరిత్ర మరియు ఉష్ణ పరిణామంపై కీలకమైన అంతర్దృష్టులను అందిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద న్యూ నేమ్ గివెన్ టు ద revitalized manuscript mission launched by the Prime Minister on June 9, 2025? భారత ప్రధాని జూన్ 9, 2025న పునరుద్ధరించినటువంటి మ్యానుస్క్రిప్ట్ మిషన్కు కొత్తగా పెట్టినటువంటి పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి, జ్ఞాన్ భారత్ మిషన్. వివరాలు చూద్దాము. భారతదేశ విస్తారమైన మ్యానుస్క్రిప్ట్ వారసత్వాన్ని కాపాడేటువంటి లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూన్ 9, 2025న జ్ఞాన్ భారతం మిషన్ అనే కొత్త పేరుతో పునరుద్ధరించబడినటువంటి నేషనల్ మ్యానుస్క్రిప్ట్ మిషన్ను ప్రారంభించనున్నారు. 3.5 కోట్ల నుండి 60 కోట్లకు గణనీయమైన బడ్జెట్ పెరుగుదలతో ఈ చొరవ విద్యాసంస్థలు, గ్రంథాలయాలు, మ్యూజియంలు మరియు ప్రైవేటు సేకరణలో ఉన్నటువంటి 1 కోటి కంటే ఎక్కువ మ్యానుస్క్రిప్ట్లను సర్వే చేయడము, డాక్యుమెంట్ చేయడము, డిజిటలైజ్ చేయడం మరియు
సంరక్షించడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. In which sector has the Indian government recently proposed allowing private sector operators to participate? భారత ప్రభుత్వం ఇటీవల ఏ రంగంలో ప్రైవేట్ రంగ ఆపరేటర్లను పాల్గొనడానికి అనుమతించేటువంటి ప్రతిపాదన చేసింది? ఆన్సర్ ఆప్షన్ సి, అణుశక్తి రంగము, న్యూక్లియర్ ఎనర్జీ సెక్టర్. వివరాలు చూద్దాము. ఒక ముఖ్యమైన విధాన మార్పులో భారత ప్రభుత్వం మొదటిసారిగా దేశంలోని అణుశక్తి రంగంలో ప్రైవేట్ రంగ ఆపరేటర్లను పాల్గొనడానికి అనుమతించాలని యోచిస్తోంది. ఈ చర్యతో పాటు వారి బాధ్యతను పరిమితం చేయాలని కూడా ఇది ప్రతిపాదిస్తోంది. అయితే ఇది ప్రైవేట్ పెట్టుబడులను మరియు సాంకేతిక భాగస్వామ్యాలను ఆకర్షించడానికి అవసరమైన చర్యగా పరిగణించబడుతోంది. ఇండో యుఎస్ పౌర అణుసహకారాన్ని ప్రతిబింబిస్తూ యునైటెడ్ స్టేట్స్ తన సంస్థలకు భారతదేశంలో అణుపరికరాలను తయారు చేయడానికి మరియు డిజైన్ పనులను చేపట్టడానికి అనుమతించిన నేపథ్యంలో ఈ అభివృద్ధి జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. హూ వన్ హిస్ ఫస్ట్ ఇటాలియన్ ఓపెన్ టైటిల్ బై డిఫీటింగ్ జానిక్ సిన్నర్ ఆన్ May 18, 2025 ఇన్ ద మెన్స్ సింగిల్ ఫైనల్? మే 18, 2025 జరిగిన ఇటాలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో జానిక్ సిన్నర్ను ఓడించి తన మొదటి ఇటాలియన్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్నటువంటి ఆటగాడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, కార్లోస్ అల్కరాజ్. వివరాలు చూద్దాము. టెన్నిస్లో అత్యంత ఉత్కంఠభరితమైనటువంటి పోటీలలో ఒకదానిని మళ్ళీ రగిలించినటువంటి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పోరులో కార్లోస్ అల్కరాజ్ 7-6, 6-1 తేడాతో జానిక్ సిన్నర్ను ఓడించి మే 18, 2025 తన మొట్టమొదటి ఇటాలియన్ ఓపెన్ టైటిల్ను గెలుచుకున్నాడు. ఈ విజయము అల్కరాజ్ యొక్క 7వ మాస్టర్స్ 1000 టైటిల్ను సూచిస్తుంది. మరియు ముఖ్యంగా సిన్నర్ సస్పెన్షన్ నుండి తిరిగి వచ్చిన తర్వాత క్లేపై అతని ఆధిపత్యాన్ని మరింత పటిష్టం చేస్తోంది. ఈ విజయము సిన్నర్ యొక్క అద్భుతమైన 26 మ్యాచ్ల విజయ పరంపరను కూడా ముగించింది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఇండియన్ స్టేట్స్ witnessed a significant decline in government school enrollment during 2024-25 midterm? 2024-25 మధ్యకాలంలో భారతదేశంలో ఏ రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు గణనీయంగా తగ్గిపోయింది? ఆన్సర్ ఆప్షన్ బి, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్. వివరాలు చూద్దాము. 2024-25 మధ్య కాలంలో 23 భారతీయ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలలో నమోదు గణనీయంగా తగ్గడము విద్యా మంత్రిత్వ శాఖలో ఆందోళనను రేకెత్తించింది. ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ పథకంపై ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ మరియు పశ్చిమ బెంగాల్ వంటి పెద్ద రాష్ట్రాల్లో నమోదు బాగా తగ్గడం పట్ల అధికారులు ఆందోళన చెందారు. కారణాలను పరిశోధించి జూన్ 30, 2025 నాటికి వివరణాత్మక నివేదికలను సమర్పించాలని మంత్రిత్వ శాఖ రాష్ట్రాలను ఆదేశించింది. సో ఇక మేజర్ డిక్లైన్స్ చూద్దాము. ఉత్తరప్రదేశ్ 21.83 lakhs, బీహార్ 6.14 lakhs, రాజస్థాన్ 5.63 lakh, అండ్ అలాగే వెస్ట్ బెంగాల్ 4.01 lakh, నెక్స్ట్ కర్ణాటక 2 lakh, అస్సాం 1.68 lakhs, తమిళనాడు 1.65 lakhs, ఢిల్లీ 1.05 lakhs. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద సెంటర్ ఇనాగ్రేటెడ్ బై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆన్ May 20, 2025 ఇన్ కోటా, రాజస్థాన్? 2025 మే 20న రాజస్థాన్ కోటాలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించిన కేంద్రం పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, ప్రధానమంత్రి దివ్యశా కేంద్రము. వివరాలు చూద్దాము. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మే 20, 2025 రాజస్థాన్లోని కోటాలో ప్రధానమంత్రి దివ్యశా కేంద్రాన్ని ప్రారంభించారు. ఇది భారతదేశము వికలాంగులకు సాధికారత కల్పించే ప్రయత్నాలలో ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తోంది. ఈ కార్యక్రమంలో వికలాంగులకు సహాయక పరికరాల పంపిణీ జరిగింది.
దీనితో వారి జీవితాలు గణనీయంగా మారిపోయాయి. లబ్ధిదారుల నుండి హృదయపూర్వక స్పందనలు అయితే వ్యక్తమవుతున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. What is the name of the annual mission operation under which Indian Coast Guard successfully protected nearly 6.98 lakh olive ridley turtles at Rushikalya river mouth in Odisha in February 2025? భారతీయ కోస్ట్ గార్డ్ 2025 ఫిబ్రవరిలో ఒడిశాలో రుషికల్య నది ముఖద్వారంలో రక్షించినటువంటి దాదాపు 6.98 లక్షల ఎలివ్ రిడ్లీ తాబేళ్లకు సంబంధించినటువంటి వార్షిక మిషన్ ఆపరేషన్ పేరు ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, మిషన్ ఒలివియా. వివరాలు చూద్దాము. సముద్ర పరిరక్షణకు పెద్ద ప్రోత్సాహకంగా ఇండియన్ కోస్ట్ గార్డ్ దాని వార్షిక మిషన్ ఆపరేషన్ ఒలివియా ద్వారా ఫిబ్రవరి 2025లో ఒడిశాలోని రుషికుల్య నది ముఖద్వారం వద్ద గూడు కట్టుకున్నటువంటి దాదాపు 6.98 లక్షల ఆలివ్ రిడ్లీ తాబేళ్లను విజయవంతంగా రక్షించింది. వార్షిక సంతానోత్పత్తి కాలంలో ఈ దుర్బల జాతికి సురక్షితమైన గూడు ఆవాసాలను నిర్ధారించడం ద్వారా సముద్ర జీవ వైవిధ్యాన్ని కాపాడటానికి భారతదేశం యొక్క నిబద్ధతను ఈ ఆపరేషన్ నొక్కి చెబుతోంది. నెక్స్ట్ క్వశ్చన్. వేర్ అండ్ విచ్ ఇయర్ వాజ్ ద ఫేమస్ ఆస్ట్రోఫిజిస్ట్ డాక్టర్ జయంత్ విష్ణు నార్లికర్ బోర్న్? ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త డాక్టర్ జయంత్ విష్ణు నార్లికర్ ఎక్కడ మరియు ఏ సంవత్సరంలో జన్మించారు? ఆన్సర్ ఆప్షన్ బి, కొల్హాపూర్ 1938. వివరాలు చూద్దాము. ప్రఖ్యాత ఖగోళ భౌతిక శాస్త్రవేత్త, దార్శనిక, శాస్త్ర సంభాషణకర్త మరియు పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ జయంత్ విష్ణు నార్లికర్ మంగళవారం ఉదయం పూణేలో మరణించారు. ఇది భారతీయ శాస్త్రము మరియు విశ్వశాస్త్రంలో ఒక శకానికి ముగింపు పలికింది. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. ప్రారంభ జీవితము మరియు విద్యా ప్రతిభ పాండిత్యంలో పాతుకుపోయింది. జూలై 19, 1938 మహారాష్ట్రలోని కొల్హాపూర్లో జన్మించిన జయంత్ నార్లికర్ చిన్నప్పటి నుంచి విద్యా వాతావరణంలోనే మునిగిపోయాడు. నెక్స్ట్ క్వశ్చన్. అమెజాన్ వర్షారణ్యంలో ఇటీవల శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయితే ఆ యొక్క కొత్త జాతి జైంట్ పాముల ప్రాముఖ్యత ఏంటి? వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద న్యూలీ డిస్కవర్డ్ గెయిన్ స్నేక్ స్పీసెస్ ఇన్ ద అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ రీసెంట్లీ ఫౌండ్ బై సైంటిస్ట్స్? ఆన్సర్ ఆప్షన్ ఏ, అది మునుపటి రికార్డులన్నింటినీ అధిగమించింది. ఇట్ సర్ఫేసెస్ ఆల్ ప్రీవియస్ రికార్డ్స్ ఇన్ సైజ్ అండ్ వెయిట్. ఒకసారి వివరాలు చూద్దాము. గొప్ప జీవ వైవిధ్యం మరియు దాగి ఉన్న రహస్యాలకు పేరుగాంచిన అమెజాన్ వర్షారణ్యము మరోసారి శాస్త్రీయ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. పరిమాణము మరియు బరువు రెండింటిలోనూ మునుపటి అన్ని రికార్డులను అధిగమించినటువంటి కొత్త జాతి జైంట్ పాములను పరిశోధకులు ఇటీవల కనుగొన్నారు. ఈ కొత్త ఆవిష్కరణ సహజ ప్రపంచంలో ఇంకా ఎంతవరకు తెలియదు మరియు దానిని సంరక్షించడం గతంలో కంటే ఎందుకు చాలా ముఖ్యమైనది అనేటువంటి దానిపై వెలుగునిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. Who was appointed as the new Prime Minister of Sudan on May 19, 2025? సుడాన్లో మే 19, 2025 కొత్తగా నియమించబడిన ప్రధాని ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, కమిల్ అల్ తైబ్ ఇద్రిస్. వివరాలు చూద్దాము. 2023 ఏప్రిల్లో అంతర్యుద్ధం ప్రారంభమైన తర్వాత మే 19, 2025న సుడాన్ సైన్యాధిపతి జనరల్ అబ్దెల్ ఫత్తా బుర్హాన్ కమిల్ అల్ తైబ్ ఇద్రిస్ను దేశ మొదటి ప్రధానమంత్రిగా నియమించారు. ముఖ్యంగా సూడాన్ సైన్యము ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ నుండి ఖార్టూమ్పై తిరిగి నియంత్రణ సాధించిన తర్వాత రాజకీయ స్థిరీకరణ మరియు దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న పరివర్తన ప్రభుత్వ ఏర్పాటు వైపు ఈ చర్య ఒక ముఖ్యమైన అడుగుగా పరిగణించబడుతోంది. నెక్స్ట్ క్వశ్చన్.
What is the name of the agricultural campaign launched by Tripura government from May 29th to June 12, 2025? త్రిపుర ప్రభుత్వం 2025 మే 29 నుండి జూన్ 12 వరకు ప్రారంభించిన వ్యవసాయ ప్రచారం ఏ పేరుతో ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ బి, వికసిత్ కృషి సంకల్ప అభియాన్. వివరాలు చూద్దాము. వ్యవసాయ ఉత్పాదకత మరియు రైతు సంక్షేమాన్ని పెంపొందించే దిశగా ఒక ముఖ్యమైన అడుగులో త్రిపుర ప్రభుత్వము మే 29 నుండి జూన్ 12, 2025 వరకు వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ను ప్రారంభించినట్లుగా ప్రకటించింది. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని కేంద్ర చొరవలో భాగమైన ఈ ప్రచారము వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి మరియు ఖర్చులను తగ్గించడానికి గ్రామాలు మరియు గ్రామ పంచాయతీలలో రాష్ట్ర మరియు కేంద్ర ప్రాయోజిత పథకాల గురించి అవగాహన పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆన్ మే 20, 2025, ఇన్ విచ్ ప్లేస్ వాజ్ మిజోరాం ఆఫీషియల్లీ డిక్లేర్డ్ యాజ్ ద ఫస్ట్ ఫుల్లీ లిటరేట్ స్టేట్ ఇన్ ఇండియా? 2025 మే 20న మిజోరాము ఏ ప్రాంతంలో పూర్తి అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా అధికారికంగా ప్రకటించబడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఐజ్వాల్. వివరాలు చూద్దాము. భారతదేశంలో విద్యకు ఒక చారిత్రాత్మక మైలురాయిగా మిజోరాం అధికారికంగా పూర్తి అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా ప్రకటించబడింది. ఈ ఘనతను సాధించిన దేశంలోనే మొదటి రాష్ట్రంగా అవతరించింది. ఈ ప్రకటనను 2025 మే 20న ఐజ్వాల్లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ లాల్దుహోమా కేంద్ర మరియు రాష్ట్ర ప్రముఖుల సమక్షంలో చేశారు. ఈ విజయము సమ్మిళిత విద్య పట్ల రాష్ట్రం యొక్క అంకిత భావాన్ని హైలైట్ చేస్తోంది మరియు జాతీయ వయోజన విద్యా చొరవ అయిన ఉల్లాస్ నవభారత్ సాక్షరత కార్యక్రమం విజయాన్ని కూడా సూచిస్తోంది. నెక్స్ట్ క్వశ్చన్. What is the name of the new initiative launched on May 20th, 2025 by Union Home Minister Amit Shah to first track FIR registration in cybercrime cases? 2025 మే 20న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన సైబర్ క్రైమ్ కేసుల్లో ఎఫ్ఐఆర్లను వేగంగా నమోదు చేయడానికి ప్రారంభించిన కొత్త చొరవ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, E0FIR. వివరాలు చూద్దాము. సైబర్ నేరాలను ఎదుర్కోవడంలో గణనీయమైన పురోగతిలో భాగంగా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ క్రింద E0FIR అనే కొత్త చొరవను ప్రారంభించింది. మే 20, 2025న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించినటువంటి ఈ చర్య అధిక విలువ కలిగిన సైబర్ ఆర్థిక మోసం కేసుల్లో ఎఫ్ఐఆర్లను వేగంగా నమోదు చేయడానికి లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ కంట్రీ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు సర్పాస్ ఇండియా యాజ్ ద లీడింగ్ గ్లోబల్ పొటాటో ప్రొడ్యూసర్ బై 2050? 2050 నాటికి ప్రపంచంలో అగ్రగామి బంగాళదుంప ఉత్పత్తిదారుగా భారత్ను అధిగమించనున్న దేశము ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, చైనా. వివరాలు చూద్దాము. 2050 నాటికి ప్రపంచంలోనే అగ్రగామి బంగాళదుంప ఉత్పత్తిదారుగా చైనాను అధిగమించే దిశగా భారతదేశం అడుగులు వేస్తుందని పెరూకు చెందిన అంతర్జాతీయ బంగాళదుంప కేంద్రం శాస్త్రవేత్తలు తెలిపారు. భారతదేశ వార్షిక బంగాళదుంప ఉత్పత్తి 100 మిలియన్ టన్నులుగా ఉందని అంచనాలు అయితే చెబుతున్నాయి. ఈ వృద్ధికి వ్యూహాత్మక భాగస్వామ్యాలు, వ్యవసాయ పద్ధతుల్లో ఆవిష్కరణలు మరియు భారత ప్రభుత్వం నుండి విధాన మద్దతులు దోహదపడుతూ ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. Who is the first female officer from Central Industrial Security Force CISF to summit Mount Everest? సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లో నుండి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, గీతా సమోటా. వివరాలు చూద్దాము. జాతీయ గర్వము మరియు వ్యక్తిగత విజయ తరుణంలో సిఐఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ గీతా సమోటా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుండి ప్రపంచంలోనే ఎత్తైన శిఖరమైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి అధికారినిగా చరిత్రలో తన పేరును లిఖించుకున్నారు. మే 19, 2025న ఆమె అద్భుతమైన అధిరోహణ పట్టుదల శక్తిని మాత్రమే కాకుండా
సాహస క్రీడలు మరియు పారామిలిటరీ నైపుణ్యంలో భారతీయ మహిళల పెరుగుతున్నటువంటి సహకారాన్ని కూడా హైలైట్ చేస్తోంది. నెక్స్ట్ వన్, హీట్ ల్యాంప్ బై బాను ముషాక్ విచ్ వన్ ద ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ ఇన్ 2025 వాస్ ఒరిజినల్లీ written in which లాంగ్వేజ్? బాను ముస్తాక్ గారి హార్ట్ ల్యాంప్ కథా సంకలనము ఏ భాషలో రాసి 2025లో అంతర్జాతీయ బుకర్ బహుమతి పొందింది? ఆన్సర్ ఆప్షన్ బి కన్నడ. వివరాలు చూద్దాము. భారతీయ రచయిత్రి, న్యాయవాది మరియు కార్యకర్త బాను ముష్తాక్ తన చిన్న కథా సంకలనము హాట్ ల్యాంప్కు 2025లో అంతర్జాతీయ బుకర్ బహుమతిని గెలుచుకోవడం ద్వారా సాహిత్య చరిత్ర సృష్టించారు. ఈ అవార్డు కన్నడ భాషా రచనకు ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ గౌరవం లభించడం ఇదే మొదటిసారి. దీపా బస్తీ ఆంగ్లంలోకి అనువదించిన ఈ పుస్తకము దక్షిణ భారతదేశంలోని ముస్లిం మహిళల సూక్ష్మ పోరాటాలు మరియు స్థితిస్థాపకతను హైలైట్ చేస్తుంది. నెక్స్ట్ అడిషనల్ క్వశ్చన్స్ చూద్దాం. ఇటీవల డిఆర్డిఓ చేత పరీక్షించబడిన భారతదేశం యొక్క మొట్టమొదటి స్వదేశీయంగా అభివృద్ధి చేయబడిన ఎయిర్ లాంచ్డ్ యాంటీ షిప్ క్షిపణి వ్యవస్థ పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి నావల్ యాంటీ షిప్ మిసైల్ NASMSR. నెక్స్ట్, పాఠశాలల పిల్లలకు ప్రమాద బీమా కల్పించేందుకు శిక్షా సంజీవని బీమా యోజనను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ శిక్షా సంజీవని బీమా యోజన టు ప్రొవైడ్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ టు స్కూల్ చిల్డ్రన్? ఆన్సర్ ఆప్షన్ సి రాజస్థాన్ రాష్ట్రము. నెక్స్ట్ వన్, స్పియరెక్స్ టెలిస్కోప్ అనేది ఏ అంతరిక్ష సంస్థ యొక్క చొరవ? స్పియరెక్స్ టెలిస్కోప్ ఈజ్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ విచ్ స్పేస్ ఆర్గనైజేషన్? ఆన్సర్ ఆప్షన్ డి నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, నాసా యొక్క చొరవ. నెక్స్ట్, చోళనాయకన్ ట్రైబ్ ఈజ్ ప్రైమర్లీ ఫౌండ్ ఇన్ విచ్ స్టేట్? చోళనాయకన్ తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తోంది? ఆన్సర్ ఆప్షన్ ఏ కేరళ. నెక్స్ట్, ఇటీవల ఏ రాష్ట్రంలో అరుదైన శిలారూప శిలాజము కనుగొనబడింది? ఎ రేర్ పెట్రిఫైడ్ ఫాసిల్ హ్యాస్ బీన్ డిస్కవర్డ్ ఇన్ విచ్ స్టేట్ రీసెంట్లీ? ఆన్సర్ ఆప్షన్ బి జార్ఖండ్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ మరియు అడిషనల్ క్వశ్చన్స్. ఈ క్లాస్ మీకు నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై.